నార్మల్‌గా అందరూ అడుగుతుంటారు. అంటే పేరెంట్స్ గాని చాలా కన్సర్న్‌గా ఉంటారు. లూజ్ మోషన్స్‌లో ఉన్నప్పుడు మా బేబీకి లూజ్ మోషన్స్ ఉంది. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు లూజ్ స్టూల్స్ సమ్మర్‌లో కొంచెం కామన్‌గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఔట్ సైడ్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల కూల్ డ్రింక్స్ కూడా కొంతమందికి పడదు. దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి సమ్మర్‌లో ఎక్కువ ఫుడ్ పాడైపోతూ ఉంటుంది. ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా పిల్లలకి ఎర్లీగా ఎఫెక్ట్ అయిపోతుంటారు లూజ్ మోషన్స్ వచ్చేసి. జనరల్‌గా ఏంటంటే వీటికి చాలా వరకు కాజెస్ ఉంటుంది. ఒకవేళ ఫీవర్‌తో వస్తుంది అంటే ఇది ఇన్ఫెక్టివ్ కాజ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ టైంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మా బేబీని ఎప్పుడు తీసుకురావాలి అని అడుగుతుంటారు. ఒకటి చాలా అమౌంట్ అంటే ఒకటేసారి ఎక్కువ అమౌంట్ అండ్ వాటరీ లాగా వెళ్తున్నారు, బ్లడ్ కూడా వస్తుంది అంటే ఖచ్చితంగా అడ్మిషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంకొకటి మా బాబు సరిగా తీసుకోవట్లేదు, మా పిల్లలు సరిగా తీసుకోవట్లేదు, మోషన్స్ అవుతున్నాయి, సరిగా ఫుడ్ తీసుకోవట్లేదు, చాలా డల్ అయిపోతున్నారు, ఫీవర్ కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఈ టైంలో ఖచ్చితంగా అడ్మిషన్ అనేది అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇంట్లోనే మెడికేషన్స్ ఒకసారి ఆల్రెడీ మాకు తెలిసిన మెడికేషన్స్ ఇంట్లో ఉన్నాయి కదా, మేము ఈసారి యూజ్ చేసుకుంటాము, తగ్గిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. బట్ అలా మాత్రం ఉండకండి. ఎందుకంటే డీహైడ్రేషన్ సైన్స్ అనేది మీకు జనరల్గా ఇంట్లో మీకు తెలియలేదు. సో ఖచ్చితంగా ఒకసారి మాకు చూపిస్తేనే మేము డీహైడ్రేషన్లో ఉన్నారో లేదో అనేది చూసేసి అడ్మిషన్ అవసరం ఉంటే మేము అడ్మిషన్ అనేది మీకు అడ్వైస్ చేస్తుంటాం. అడుగుతూ అంటే డీహైడ్రేషన్ సైన్స్ ఏంటిది అంటే డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఒకటి కళ్ళు లోపలికి అయిపోతాయి, సంకెనేసి అంటాం. ఇంకొకటి యూరిన్ సరిగా వెళ్ళరు అనమాట. ఎవ్రీ 6 అవర్లీ ఖచ్చితంగా ఒకసారైనా యూరిన్ పాస్ చేయాలి. సో 1 ఇయర్ లెస్ దాన్ బేబీస్ అయితేనేమో 1 డేలో 6 to 8 టైమ్స్ అనేది ఖచ్చితంగా యూరిన్ వెళ్తున్నారు. అలా లేదు అంటే ఖచ్చితంగా అడ్మిషన్ అవసరం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే డల్గా ఉంటున్నారా, యాక్టివ్గా ఉంటున్నారా అనేది ఇది కూడా చూసుకోవాలి. ఇంకొకటి అంటే నోరు, పెదాలు ఖచ్చితంగా డ్రై అయిపోతుంటాయి. ఇవన్నీ కూడా డీహైడ్రేషన్ సైన్స్. ఇంకొకటి ఫుడ్, మెయిన్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది అడుగుతూ ఉంటారు. ఫుడ్ ఏమేమి తీసుకోవాలి అంటే ఇడ్లీ, ఉప్మా, కర్డ్ రైస్, బనానా, ఫ్రూట్స్ అంటే ప్రొమోగ్రానేట్, ఇవన్నీ కూడా ఇచ్చేయచ్చు. ఇంకొకటి ఏంటంటే లిక్విడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఇవ్వాలి. అంటే ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, లెస్ దాన్ 1 ఇయర్ ఏజ్ పిల్లలు అయితేనేమో ఖచ్చితంగా మదర్ మిల్క్ అండ్ బటర్ మిల్క్ కూడా చాలా వరకు అడ్వైస్ చేయాలి. ఇంకొకటి ఏ ఫుడ్ తీసుకోవద్దు. ఏ ఫుడ్ అంటే ఒకటి షుగర్ కంటెంట్ ఫుడ్స్. షుగర్ కంటెంట్ అంటే చాలామంది అవుట్ సైడ్ జ్యూసెస్ తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు. అలా ఇవ్వకూడదు. ఎందుకంటే షుగర్ కంటెంట్ ఉన్నవి ఇస్తే ఉన్న లూజ్ మోషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని బదులు మీరు ఫ్రూట్స్ డైరెక్ట్ ఇచ్చినా కానీ పిల్లలకి బెటర్గా ఉంటుంది, కానీ షుగర్ కంటెంట్ జ్యూసెస్ మాత్రం ఇవ్వకూడదు. ఇంకొకటి టీ ఇస్తుంది అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే టీ తాగుతుంటారు, అది అవాయిడ్ చేయాలి. షుగర్ కంటెంట్ ఏదైనా టీ, కాఫీ కానీ, కూల్ డ్రింక్స్ అసలుకే ఇవ్వకూడదు. బెటర్ ఏంటంటే కోకోనట్ వాటర్ ఇస్తేనే బెటర్గా ఉంటుంది. ఇంకొకటి స్పైసీ ఫుడ్స్ అసలుకే ఇవ్వకూడదు. స్పైసీ ఫుడ్స్ అండ్ షుగర్ కంటెంట్ ఏదైనా కానీ ఇవ్వకూడదు. ఇవి ఇస్తే ఖచ్చితంగా లూజ్ మోషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు బెటర్గా ఇంట్లోనే దొరికేవి మనము ఈజీగా ఉండేది అంటే ఒకటి ఓఆర్ఎస్ కూడా చాలా మంది లిక్విడ్స్ టైప్ ఆల్రెడీ జ్యూసెస్ టైప్వి తీసుకుంటూ ఉంటారు. అది చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అవి ఆల్రెడీ స్టోర్డ్ కాబట్టి సో అవి అవాయిడ్ చేయాలి. బెటర్ ఏంటంటే ఓఆర్ఎస్ శాచెట్స్ చాలా వరకు అవైలబుల్గా ఉంటాయి. సో ఓఆర్ఎస్ శాచెట్ కూడా 1 బిగ్ శాచెట్ని 1 లీటర్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి మీ బేబీకి ఎవ్రీ లూజ్ స్టూల్ అయినప్పుడు 50 to 100 ml బేస్డ్ ఆన్ వెయిట్ ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. ఓఆర్ఎస్ అనేది ఈజీగా అవైలబుల్. ఇంకొకటి ఏంటంటే బటర్ మిల్క్, సాల్ట్ కంటెంట్ బటర్ మిల్క్, ఇది కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఇంకొకటి కోకోనట్ వాటర్. సో ఇవి మీరు ఇస్తే కొంచెం హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. బేబీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఎర్లీగా ఛాన్సెస్ ఉంటాయి.